ఈరోజు మా తోట చూసారా, ఇంతే మా తోట ఈరోజు. ఇదిగో మా తోట బుల్లు మొక్కలు ఈరోజు అయితే మేము దింపి తీస్తున్నాం. నేనైతే మామూలుగా వీడియో తీసుకుంటున్నాను, వాళ్ళు అయితే అలా గెల్లపోతున్నారు మొత్తం అందరూ. అరుగో వీళ్ళంటే కుక్కి వెళ్ళి తెప్పించడానికి వచ్చారు వీళ్ళు కుర్రోళ్ళు. అంటే స్కూల్ సెలవు కదా, స్కూల్ అందాక సెలవులు కానీ తీసుకొచ్చాం. చిన్న వద్దు ఈడు స్కూల్కి సెలవు కాబట్టి ఇంటి దగ్గర నాడిగా ఉండలేదు, అలాగని తీసుకొచ్చి అలా పని చేస్తున్నాం. మళ్ళీ స్కూల్ ఓపెన్ అయిన వెంటనే తీసుకెళ్ళి దేబిడేస్తాను. ఎన్నో రోజులు కాదు, ఒక 20 రోజులు అంతే. ఆల్రెడీ ఇప్పుడు 10 రోజులు అయిపోయింది, ఇంకో 10 రోజులు. ఇక మాకు వెళ్ళాం కోసేకు, నువ్వు వాళ్ళు పట్టుకోమని అప్పుడు కొయ్యి. చూసారా అయ్యి గెల్లో. నిన్న మొన్న అయితే కొంచెం పెచ్చట్లు తీసాం, కానీ ఈరోజు మాత్రం కొంచెం మొక్కలు చిన్న మొక్కలు తగలడం వల్ల ప్రతి ఒక్కరు చిన్నవి కొయ్యకండి, చిన్నవి వద్దని చెప్పాడు. ఇక వీళ్ళిద్దరూ ఒకటి అంటే ఒకటి కొయ్యడం ఒకటి దింపడం, అది కోసి అది గెల. ఈడైతే సపరేట్, ఈడు అంగానే ఉంటాడు, వీడితో జోడి ఎవరు వద్దా అంట. ఈడు అంగానే కోసుకుంటాడు అంట. జోలితో కూడా ఎక్కి కోసేస్తున్నాడు చూడు, చిన్న మొక్క కాబట్టి. ఆగండి రాగండి రా, అందులో సైజు బాగున్నాయా? సైజు బాగుంటేనే కొయ్యండి, కొయ్యండి ఇద్దరు. చూసారా గెల ఎంత ఉందో, మొత్తం హైబ్రిడ్ తోట అనమాట. ఇది కూడా కోసే, ఈ గెల కూడా కోసేచ్చు, ఇది పర్లేదు. జాయి దించాను, పడిచేయకండి. పడిచేసిన చితకనుకో, కానీ ఎందుకు ఒక్కాకి దిగిపోయినా రైతుకి వేస్ట్ అయిపోద్ది కదా. మొన్నటి వరకు చాలా వేస్ట్ చేస్తాం రైతుకి. అది వద్దురా మరీ అంత చిన్నవి ఎందుకు, ఆ చిన్నవి ఎందుకు, ఎక్కడన్నా విడిగాలు ఉంటే కోసేయండి. ఓ పడిచేయకండి, కోయండి, గట్టి పట్టుకుని రాయి. వైలపూర్వరా గల్ల జస్ట్ 10 నిమిషాల్లోనే 1000 కొబ్బరి చెట్లు మొక్కలు తీసాం మొత్తం కలిపి. 10 నిమిషాల్లోని ప్యాకేజ్ పరిగెడారు అంతే. లాస్ట్ ఇంకో 400 చెట్లు ఉన్నాయి, అవి అయిపోయినట్టు ఈరోజు. చూసారా అంత ఉన్నాయా గెల్లో. ఇప్పుడు చూడండి కాయలు ఎలా కోతున్నాడు. పోయిరా నన్ను ఎత్తి మీద అడిపోయింది అనుకున్నాను. లాగండి జాయి లాగండి. స్లోగా